V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. 19 నుండి 21 వరకు బాలోత్సవం మారినపేట సెంట్ ఆంథనీ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. సుమారు 6,000 మంది పిల్లల వరకు పాల్గొంటున్నారు. 84 ఈవెంట్లు ఏ రోజుకు ఆ రోజు బహుమతులు ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. నవంబర్ 19 నుండి 21 వరకు జరిగేటువంటి మీ అందరికీ ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు జిఎస్ రాజేశ్వరరావు, విశాఖ బాలోత్సవం ప్రధాన కార్యదర్శిని. నా కుడి పక్కన ఉన్నది శ్రీ పి రఘు గారు, ఆయన బాలోత్సవం అధ్యక్షులు. ఈమె రమాప్రభు గారు, ఆవిడ విశాఖ బాలోత్సవం ఉపాధ్యక్షురాలు. ఈయన ఎల్లాజీ గారు, విశాఖ బాలోత్సవం తాలూకు ఉపాధ్యక్షులు. సత్యనారాయణ గారు, సి సత్యనారాయణ గారు, విశాఖపట్నం జిల్లా బాలోత్సవం తాలూకు కమిటీ సభ్యులైన ఆయన ఇప్పుడు కీలకమైన వ్యక్తి. ఈ బాలోత్సవంలోని బీసీసీ యొక్క లీడర్, అంటే వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ తాలూకు లీడర్. ఆయన సహాయం వరకు సెంట్ ఆంథనీ ప్రైమరీ స్కూల్లో జరగబోతోంది. ఇది 19వ తారీఖు ఉదయం 10 గంటలకి ప్రారంభ సభ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రారంభ సభకి ముఖ్య అతిథిగా మన జిల్లా విద్యాశాఖాధికారి డి ప్రేమ్ కుమార్ గారు హాజరవడానికి ఆయన సమ్మతి తెలియజేశారు. ఎంతో ఆనందించిన విషయం. వీరితో పాటు ఈ ప్రారంభ సభలో ఇంకా వేదవోలు రామబ్రహ్మం గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు భాషా కోవిదులు. శ్రీ ఎంఈఎస్ శర్మ గారు, ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ తరగు పూర్వ ఎమ్మెల్సీ అయిన. వీరే కాక ఇంకా ఫాదర్ రత్నకుమార్ గారు, ముఖ్య వ్యక్తి అయిన, సెంట్ ఆంథనీ స్కూల్ హెడ్ అయిన. ఆయన ప్రిన్సెస్ నింపడానికి కూడా ఆయనే ముందుకు వచ్చారు. లాస్ట్ టైం లాగే వారు ప్రారంభంలో పాల్గొంటారు. అలాగే పీకే జోస్ గారు, కన్సర్న్ ట్రస్ట్ తాలూకు చైర్మన్, వీరు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఇంకా 6,000 మంది పైగా పిల్లలు 95 స్కూళ్ళ నుండి 84 ఈవెంట్లో వాళ్ళు పాల్గొన్నారు. అందరికీ కూడా మెమెంటోలు, అలాగే ఏమో సర్టిఫికేట్లు కూడా ఇచ్చాము. అలాగే అందరికీ కూడా భోజనాలు, లంచ్, లేకపోతే బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా మేమే అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి దాతల యొక్క సహాయ సహకారంతోనే జరిగింది. అది ఈసారి కూడా ఆ రకంగా నిర్వహించాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున స్పందన వస్తుందని మేము అనుకుంటున్నాం. ఈసారి కూడా మేము మొత్తం విశాఖపట్నంలో ఉన్నటువంటి 700 స్కూళ్ళకి వాటికి కూడా పంపించడం అనేటువంటి జరిగింది. సెట్లు అనేటువంటి ఆ సెట్లో మొత్తం ఈవెంట్లు ఏవి నిర్వహిస్తున్నాం, వాటి నియమ నిబంధనలు ఏంటి, సబ్ జూనియర్లు అంటే ఎవరు, జూనియర్లు ఎవరు అంటే, లేకపోతే ఏమో సీనియర్లు అంటే ఎవరు, కేటగిరీలు, ఏ ఈవెంట్కి ఎంతమంది రావాలి, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే ఎంట్రీ ఫారాలు కూడా హెడ్ మాస్టర్ సంతకం పెట్టి సీల్ వేసి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము పెట్టాము. ఇప్పటికీ అన్నీ కూడా దాదాపు వచ్చేసాయి. వాటన్నిటినీ మేము లిస్ట్ అవుట్ చేసి రేపటికి రెడీ అవ్వడం అనేటువంటి జరుగుతోంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈసారి ఒక మాకు ఆనందం కలిగించే విషయం, ఆహ్వాన సంఘంలో ఉండడానికి మన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు, అలాగే జీవీఎంసీ కమిషనర్ గారు, అలాగే విఎంఆర్డీఏ కమిషనర్ గారు, అలాగే డిఓ గారు, అలాగే డ్వామా తాలూకు ఆవిడ పూర్ణిమ గారు, వీళ్ళందరూ కూడా ఆహ్వాన సంఘంలో గౌరవ అతిథులుగా ఉండడానికి వాటికి కూడా వాళ్ళందరూ కూడా అంగీకరించడం అనేటువంటి జరిగింది. ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. కాబట్టి ఈ బాలోత్సవాన్ని అందరూ తిలకించి జయప్రదం. నేను విశాఖ బాలోత్సవం తాలూకా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. అలాగే గడిచిన బాలోత్సవంలో కూడా మాకు అనుభవం ఉంది. ముఖ్యంగా ఈ బాలోత్సవం నిర్వహణ తాలూకా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే విద్యార్థి దశగా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళకి రకరకాల ఆర్ట్ ఫామ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక పాటలని, ఆటలని, డ్యాన్స్ అని. కాబట్టి అటువంటి వాటన్నింటికి కూడా ఈరోజు విద్యా వ్యవస్థలో అవకాశం లేదు. కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి విశాఖ బాలోత్సవం ఈ పిల్లల పండుగ పేరుతో 84 ఈవెంట్లు ఇప్పుడు అంటే చిత్రలేఖనం నుంచి ఫైర్లెస్ కుకింగ్ వరకు, అలాగే పాటల నుంచి మనం పద్యాలు గానం చేసే వరకు
ప్రతిదీ కూడా అంటే ఇవన్నీ కూడా చైల్డ్హుడ్లో గోత్రు అవ్వాల్సిన అంశాలనే మేము బాలోత్సవంలో తీసుకోవటం అనేది జరిగింది. ఉపాధ్యక్షుడిని ఇప్పుడు రేపటి నుండి ప్రారంభమయ్యే ఈ బాలోత్సవం సంబంధించి పెద్ద పెద్ద ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే సెయింట్ ఆంథనీ స్కూల్ గ్రౌండ్లో 3 పెద్ద స్టేజ్లు 20 రూముల్ని ఈవెంట్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపటి నుండి 3 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో దాదాపుగా నగరం నుండి 200 పైగా స్కూల్స్ నుండి విద్యార్థులు 10,000 మంది వస్తారని అంచనా ఉంది. అదేవిధంగా దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీడియా ద్వారా